మీ కిడ్స్ అంటూ ఉంటారా మిమ్మల్ని మిస్ అవుతారు అసలు వాళ్ళతో స్పెండ్ చేసే టైం? చాలా అంటుంటారమ్మా. నిజంగా అయితే టోటలీ ఐ మిస్డ్. అంటే ఏమవుతుంటాయంటే వాళ్ళకు సమ్మర్ వెకేషన్ రాగానే వాళ్ళు చదువుకునే స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఊటీ పోయిందట, లేకపోతే ఇటు మద్రాసు పోయిందట, లేదా ఫారిన్ పోయిందట, మనం ఎప్పుడు పోతాం అంటారు. మాకు ఆ పరిస్థితి ఉండదు. ఒక్కసారి ప్లాన్ చేసుకున్నాం మేము జపాన్ పోదామని, ఐ థింక్ 2017 ప్లాన్ చేసుకున్నాము. టికెట్స్ బుక్ అయినాయి, ఇంట్లో వీళ్ళంతా లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. నేను కాన్స్టెన్సీలో సిద్దిపేటలో ఉన్నాను. సిద్దిపేట నుంచి ఇంకా నైట్ 8 o'clock ఎయిర్పోర్ట్లో రిపోర్ట్ చేయాలి. నేను 5ంటికి బయలుదేరి 5 వరకు ఇంటికి వస్తాను అని చెప్పాను. 5 వస్తాను, మనం వెళ్దాం 8కి అని చెప్పాను. పాపం వాళ్ళంతా రెడీ చేసుకున్నారు. సూట్ కేసులు అయిపోయింది, పాస్పోర్టు, స్టాంపింగ్, వీసా, ఎవ్రీథింగ్ అయిపోయింది, టికెట్లు బుక్ అయినాయి. కరెక్ట్గా 3:30కు ఆ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్లో లాఠీ చార్జ్ అయిందట. ఫైరింగ్, గాల్లో కాల్పులు జరిపారు అని ఫోన్ వచ్చింది. ఇంకప్పుడు ఏం చేయాలి? నేను డిస్ట్రిక్ట్ మినిస్టర్ను, ఇరిగేషన్ మినిస్టర్ను, ఇంకెక్కడ వెళ్తాం? ఐఎమ్ రెస్పాన్సిబుల్. సో ఆ విషయం తెలుసుకొని సీరియస్నెస్ ఏంటి, ఇష్యూ ఏంటి, ఆ రైతులతో మాట్లాడాలి. నేను ఆ టైంలో విదేశాలకు పోతే ఏమంటారు? ఇక్కడ ఇంత కాల్పులు జరుగుతూ ఉంటే లాఠీ చార్జ్ అయితే మంత్రి విదేశాల్లో విహారయాత్రకు పోయిండు అంటారు. ఇంకా ఆవిడకి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా అయిపోయింది, ఐఎమ్ సారీ, మీరు ఇంకా క్యాన్సిల్ అని పిఏకి చెప్పి టికెట్లు క్యాన్సిల్ చేసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని రాత్రి వైఫ్ అర్థం చేసుకుంది. కానీ పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళు ఏడవడము, అల్లరి, గొడవ నడుస్తూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉండి రాత్రి రైతులను పిలుచుకొని మళ్ళీ మాట్లాడి ఆ ఇష్యూను ప్యాసిఫై చేసి దాని మీద ఎంక్వైరీ చేసి ఆ పోలీస్ ఆఫీసర్ను ట్రాన్స్ఫర్ చేసి దాన్ని సార్ట్అవుట్ చేసుకున్నాం. సో ఇట్లాంటివి ఉంటాయి మాకు.